చెప్పేటప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, మొదటి అధ్యాయం 5-6 వచనాల్లో, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. వీరిలో కృపావరములు ఉన్నాయి, వీరిలో వరములు ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ వరాలు ఎలా వాడాలి అనే విషయం మీద చాలా గందరగోళం అయిపోయింది. ఆ కారణమును బట్టి పౌలు గారు 3 అధ్యాయాలు 12, 13, 14 అధ్యాయాలని, ఈ 3 అధ్యాయాలు కూడా వారికి వివరిస్తూ ఉన్నాడు. ప్రేమగల తండ్రిగా ఈ సంఘంలో సమస్యలు ఉన్నాయి, ఈ సంఘంలో జారత్వం ఉంది, ఈ సంఘంలో విభజనలు ఉన్నాయి. కానీ ఎంత జాగ్రత్తగా మాట్లాడతాడంటే పౌలు గారు, బ్రదరన్ నా ప్రియులారా, ఇప్పుడే మనం చదివాం కదా, సహోదరులారా, దాదాపు 20 సార్లు ఈ పత్రికలో సహోదరులారా 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 అని చెప్పి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఏం చెప్తున్నాడు పౌలు గారు అంటే, మనం ఈరోజు 2 వర్తమానాల్లో అదే సంగతులు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చదివినట్టు వాక్య భాగంలోకి వస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. బహుశా క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా నేటి ఒక 50-70 సంవత్సరాల నుండి మనం చూస్తున్నప్పుడు అత్యంత అపార్థము చేయబడిన డాక్ట్రిన్ ఏదైనా ఉందా అంటే పరిశుద్ధాత్మ గురించినటువంటి బోధ. ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి బోధను ఎవరికి వారికి నచ్చినట్టుగా, వారి పరిస్థితులకు అనుకూలముగా దాన్ని తిప్పివేసుకుంటూ ఉన్నారు. మరి దాని గురించి మనం తెలుసుకోకపోతే మనము సరైన రీతిలో ఉంటాం. ఇక్కడ 2 రకాల జ్ఞానం మనకు అవసరం. ఒకటి, ఏది సరి అయినదో తెలుసుకోవాలి, ఏది నకిలీదో కూడా అర్థం కావాలి కదా. మన దగ్గర బ్యాంకులో పనిచేసే వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు కదా. వాళ్ళకి నకిలీ నోట్ను గుర్తుపట్టడం చాలా సులభం, మనకు కష్టం. ఎందుకు కష్టం మనకి? మనం సాధారణంగా నకిలీ నోట్లు వాడం. వాళ్ళు ఏం చేస్తుంటారు, రోజు అసలైన నోట్లు లెక్క పెడుతుంటారు. కాబట్టి నకిలీ నోటు రాగానే ఇది అసలైంది కాదు అని చెప్పి గుర్తిస్తారు. కాబట్టి మనం దేవుని వాక్యం నేర్చుకునేటప్పుడు 2 రకాలు నేర్చుకోవాలి. అంటే ఏది సరి అయిన బోధ నేర్చుకోవాలి, దాని ద్వారా ఏది సరి అయిన బోధ కాదో కూడా వివేచించగలగాలి. ఒక పెద్ద ప్రమాదం ఏంటంటే ఏదైనా దేవుని బోధే, ఎవరు చెప్పినా దేవుని వాక్యమే, మనం అన్నీ అంగీకరించాలనే ఓపెన్నెస్ బైబిల్లో కుదరదు. ఎందుకంటే బైబిల్ అన్నా చెప్పదు. బైబిల్ ఒకే దేవుని గురించి మాట్లాడుతూ ఉంది, ఒకే భావం. సరే పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో నా ఆలోచన ఏంటంటే, మొట్టమొదటి వర్తమానంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి పరిచర్యను గురించి మాట్లాడిన తర్వాత 2వ వర్తమానంలో ఈ ఆత్మవరాల గురించి ఇంట్రడక్షన్ పూర్తిగా ఇప్పుడు ఈరోజు చెప్పడం కుదరదు. కేవలం అంటే వాటిని ఎలా చూడాలి అనేటువంటి దాంట్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి మొట్టమొదటి మనకున్నటువంటి కొద్ది సమయంలో పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ఆయన ఏం చేస్తున్నాడు అనే దాన్ని అర్థం చేసుకుంటే మనం ప్రభువును ఆరాధించకుండా ఉండలేం. పిల్లరా, మన యొక్క దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. ఈజ్ ట్రయూన్ గాడ్. దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. దేవుడు ఒక్కడే. అదే సమయంలో ఆయన ముగ్గురిగా ఉన్నాడు. మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి కదా. మనల్ని చేయకముందు దేవుడు ఉన్నాడా? మనల్ని మానవులను చేయకముందు దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మనం ఎప్పుడు చేశాడో తెలియదు మనకున్నాడు. మరి అంతకుముందు దేవుడు ఎవరిని ప్రేమించాడు? దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమించాలి. మరి మనల్ని చేయకముందు, మానవులను చేయకముందు, ఇప్పుడంటే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని చేయకముందు ఎవరిని ప్రేమించాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు వారు ఒకరినొకరు సంపూర్ణముగా ప్రేమించుకుంటున్నారు. వారికేదో కొదువు ఉందని దేవుడు మనల్ని చేయలేదు. దేవుడు ఒంటరిగా ఉన్నాడు, బోరు కొట్టింది, ఎవరితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాడు కాబట్టి మనల్ని చేశాడు కాదు. ఆయన ఆల్రెడీ హీస్ ఫుల్. ఆ సంపూర్ణతలోంచి మనం వచ్చాం. ఇప్పుడు మహమ్మదీయ మతంలో ఉన్న దేవునికి, క్రైస్తవ మతంలో ఉన్న దేవునికి ఏంటంటే, మహమ్మదీయ మతంలో దేవుడు ఒక్కడే,
ఇంక ఆయన ఎవరిని ప్రేమించటానికి ఎవరు లేరు అక్కడ. కానీ క్రైస్తవ మతంలో ఉన్న దేవుడు బహుళత్వం. అదోనాయ్ అనేటువంటి మాట హెబ్రీ పదంలో వాడబడింది. ఆ మాటకి అర్థం బహుళత్వం, మన పోలికన, మన స్వరూపం. సరే, అది అంటే నేనేం చెప్తున్నా అంటే మన దేవుడు త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. రండి, ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనం. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించను, భూమిని నిరాకారముగాను శూన్యముగాను ఉండను, చీకటి అగాధ జలముపై కమ్మి ఉండను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. We see the Spirit of God in the beginning of the Bible. In the beginning of Genesis, God's Spirit brooding over the waters of the darkness. ఆ యొక్క అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నాడు. అల్లాడటం అంటే మన తెలుగులో పదం కొంచెం బాధపడటం, ఇక్కడ బాధపడటం కాదు. ఇంగ్లీష్లో బ్రూడింగ్ అని ఉంది. అంటే అర్థం, కోడి గుడ్ల మీద కోడి పొదుగుతుందే, ఈ కోడి కూర్చున్నప్పుడు పొదిగినప్పుడు ఆ గుడ్లోంచి ఏమొస్తుంది? జీవం వస్తుంది, కోడి పిల్ల వస్తుంది. దేవుని ఆత్మ ఆయన సృష్టించబడిన కార్యములో ఆయన భాగస్థుడై ఉన్నాడు. కాబట్టి నేటి దినాల్లో సాతానుడు చేసేటువంటి తంత్రం ఏంటంటే ఈ ప్రాముఖ్యమైన పునాది సత్యాన్ని తిప్పివేస్తూ, కొంతమంది ఏమంటున్నారు, మీరు ముగ్గురు దేవుళ్ళ గురించి చెప్తున్నారు అంటున్నారు. కొంతమంది ఏమంటున్నారు, యేసు ప్రభు దేవుడు కాదు, కేవలం దేవుని కుమారుడు మాత్రమే. ఇంకొక బాధ ఏంటంటే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు కాదు. ఇంకొంతమంది పరిశుద్ధాత్మ దేవుని వారు ఒప్పుకోరు. మనం సంఘముగా నమ్మేది ఏంటంటే ఇది ప్రాముఖ్యమైన సిద్ధాంతం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు వారు ఏకమై ఉన్నారు. మన యొక్క రక్షణ కార్యంలో కూడా మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మనం తన ఎదుట నిర్దోషులముగా నిలవబెట్టవాలని ఆయన ఏర్పరచుకున్నాడు. తండ్రి అయిన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందరు ఆయన ముందు ఎరిగనో అనగా తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా ఏర్పరచుకున్నాడు. తండ్రి ఏర్పరచుకున్నాడు, కుమారుడు విమోచించాడు, రక్తము కార్చాడు, ప్రాణము పెట్టాడు, విమోచించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనలో నివాసం ఉంటున్నాడు. కనుక క్రైస్తవులముగా ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. అంటే ఒక విచారకరమైన సంగతి ఏంటంటే ఈ మిస్యూజ్ ఎక్కువైపోయేసరికి ఇవాంజలికల్ చర్చెస్లో అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడటమే తగ్గించేశారు. అంటే ఎక్కడ మాట్లాడితే పెంటకాస్ట్ అనుకుంటారో అని చెప్పేసి అసలు మాట్లాడుకోవడం తగ్గించి, నేను మన పాటల పుస్తకంలో కూడా పాటలు ఏమున్నాయి పరిశుద్ధాత్మ దేవుని గురించి అని చూసి పెద్ద కనపడట్లా. ఎందుకు అంటే ఏమో ఇక అటుపోతే మళ్ళీ అటైపోతారేమో అన్నట్టుగా అటు పోవడమే మానేశారు. కానీ అట్లా కూడా కుదరదు. వీ షుడ్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్. ఎందుకంటే అది సామాన్యమైన డాక్ట్రిన్ కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఈజ్ అ ట్రయూన్ గాడ్. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు మనకున్న గొప్ప అదృష్టం ఏంటంటే, గొప్ప భాగ్యం ఏంటంటే దీన్ని రాసిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని మనకు వివరించేవాడు కూడా పరిశుద్ధాత్మ. వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ బుక్ హ్యావింగ్ దిస్ ఫెసిలిటీ. మీరు బుక్ కొంటారు, కొన్న ఆ రాసినాను మీ పక్కన కూర్చొని చెప్తాడు అన్నీ మీకు, నేను ఇట్లా రాశానని లేదు. కానీ ఈ గ్రంథము దీన్ని రాసింది పరిశుద్ధాత్మ దేవుడు, మనుషులను ప్రేరేపించి రాపిచ్చాడు. మనం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అది బయలుపరుస్తాడు, వివరిస్తాడు. సరే రండి, ఈ ఉదయకాల సమయంలో మనకున్న కొద్ది సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసిన పరిచర్యను మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఏం చూస్తున్నాం? ఆయన దేవుడు. ఆయన తండ్రి, కుమారుడు ఎట్లాగా వారు ఏకమై ఉన్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏకమై ఉన్నాడు. వచనాలు చెప్పడానికి మనకు ఎక్కువ సమయం లేదు, కానీ రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, జీవమునిచ్చు ఆత్మ నియమము అంటాడు. ఆత్మ జీవింప చేస్తూ ఉంది. అంతేకాదు
ఎఫెసీ 4:30లో దేవుని పరిశుద్ధాత్మ అని రాయబడుతూ వచ్చింది. హెబ్రీ 9:14లో నిత్యుడగు ఆత్మ అని రాయబడుతూ వచ్చింది. ఆత్మ దేవుని సంగతులను ఎరిగినవాడు అని రాయబడుతూ వచ్చింది. అననీయ సప్పీరాలు వారు పొలం అమ్మి దాంట్లో కొంత దాచుకొని తెచ్చినప్పుడు పేతురు గారు అన్నాడు, దేవునితో అబద్ధమాడారు అని చెప్పిన తర్వాత రండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనం. అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, చాలన్నా, పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారు అంటున్నాడు. కిందేమన్నాడు 4వ వచనం చివరి భాగంలో, దేవునితోనే అబద్ధమాడితివి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చటం, దేవునితో అబద్ధమాడటం రెండు సమానం. కానీ ఇలాగ మనం అనేకమైన లేఖన భాగములలో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవునిగా మనం చూడవచ్చు. ఆయన చేసేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే మనలను తిరిగి జన్మింపచేస్తున్నాడు. రండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనము. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, చాలన్నా, ఇక్కడ ఆత్మ వలన పరిశుద్ధపరచబడ్డాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనలను రక్షించను. మన రక్షణ కార్యము ఎలా జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను తిరిగి జన్మింపజేశాడు. మనలో పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మన ఆత్మను, ఏదో దేవుడు చెప్పాడు ఆదాముతోటి, ఆదామా, ఆ పండు తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చేదవు. ఆదాము భౌతికంగా చనిపోలా, కానీ ఏమంటే అల్టిమేట్గా భౌతికమైన మరణం కూడా వచ్చింది, కానీ ఇమ్మీడియట్గా చనిపోలా. ఇమ్మీడియట్గా చనిపోయింది ఏంటి? ఆత్మలో మరణించాడు. పాపము ఏం చేస్తుంది? పాపం వలన వచ్చు జీతము మరణము. పాపము మనలో ఆత్మీయమైన మరణమును తీసుకొస్తుంది. ఆ మరణము నుంచి విడిపించటానికి యేసు ప్రభు వచ్చాడు. ఆయన వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనలో కార్యము చేసి మనలని తిరిగి జన్మింపచేస్తున్నాడు. ద వర్క్ ఆఫ్ రీజనరేషన్ ఈజ్ బీయింగ్ డన్ ఓన్లీ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలోండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. పిల్లరా, ఇది నూతనమైన హృదయం, ఇది నూతనమైన స్వభావం, ఇది నూతనమైన మనస్సు, ఇది నూతనమైన హృదయం. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్తవి. ఎట్లాగైనా కొత్తగా మనం ఉతుకున్నామా? అప్పటిదాకా మనం పాపంలో ఉండి, ఈ పాపం బాలే, నాకు నచ్చలా, ఈ పాపంతో నాకు కొద్దిగా నేను మారుతాను అని చెప్పి మన పాపాలను ఉతుక్కున్నామా? మనం ఎలాగున్నాం? దేవునికి శత్రువులముగా ఉన్నాం. మన మనస్సులో ఎలాంటి భావం ఉంది? దేవుని పట్ల విరోధ భావం ఉంది. మనం దేవునికి శత్రువులం. ఒక్కసారి మన రక్షణను వెనక్కి తిరిగి చూసుకుంటే, రక్షణ పొందకముందు మన జీవితం, రక్షణ పొందిన తర్వాత మనం జీవితం చూస్తే, రక్షణ పొందకముందు మనం దేవుణ్ణి ఇష్టపడే వారిమి కాదు. దేవుడు అంటే మనకి ఇష్టం లేదు. మనకు ఎవరు రక్షణ సువార్త చెప్తే మనం దూరంగా వెళ్ళే వాళ్ళమి, వాళ్ళు అసహించుకునే వాళ్ళమి, వాళ్ళు ద్వేషించే వాళ్ళమి. దేవుడు అంటే మనకి ఇష్టం లేదు. అలాంటి మనం ఇప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆదివారం ఎందుకు? ఆదివారం ఇంట్లో కూర్చొని చికెను మటను వండుకొని తినక టీవీ చూసుకోక ఎందుకు వచ్చాం? ఎందుకు 3 గంటల కూర్చుంటున్నాం? మనలో మార్పు జరిగింది.
మన హృదయం మార్చబడింది. ఇది ఎవరు చేశారు? ఇది మనకై మనం చేసుకుంది కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనలను చేశాడు, మనలో మార్పు కలిగించాడు, మన హృదయము తెరిచాడు. చనిపోయిన మనలని జీవమునిచ్చు ఆత్మ మనల్ని జీవింపజేశాడు. రక్షణ పొందిన యొక్క వ్యక్తి యొక్క లక్షణాలేంటి? రక్షణ పొందిన వ్యక్తి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. రక్షణ పొందిన వ్యక్తి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాడు. రక్షణ పొందిన వ్యక్తి నిత్య జీవమును కలిగినటువంటి వాడు. రక్షణ పొందిన వ్యక్తి కన్నులు వెలిగింపబడినవాడు. రక్షణ పొందిన వ్యక్తి శరీర సంబంధులు గ్రహించలేని ఆత్మ సంబంధమైన సంగతులను గ్రహించగలుగుతాడు. రక్షణ పొందిన వ్యక్తి దేవుని రాజ్యమును చూస్తాడు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. లేఖనంలోంచే చెప్తున్నాను, సొంతంగా ఏం చెప్పట్లేదు. కథ రెఫరెన్స్లను చూపించడం టైం పడుతుంది కాబట్టి చెప్తున్నాను. రక్షణ పొందిన వ్యక్తి దేవుని సంగతులు గ్రహిస్తాడు. ఇదే బైబిల్, ఇదే కరపత్రిక రక్షణ పొందిన వ్యక్తి చదివితే ఏం చూస్తా తెలుసా? అబ్బా, దీంట్లో చరిత్ర భలే ఉందే అనుకుంటాడు. రక్షణ పొందిన వ్యక్తికి ఇది చరిత్ర, రక్షణ పొందిన వ్యక్తికి ఇది కథ, రక్షణ పొందిన వ్యక్తికి ఇది దేవుని వాక్యం. ఎలా జరిగింది? మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏంటంటే ఆయన మనలను తిరిగి జన్మింపచేశాడు. మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఎప్పుడైతే తిరిగి జన్మింపజేస్తాడో ప్రియరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తిలో, రక్షణ పొందిన మరుక్షణం జరిగే కార్యక్రమం, జరిగేటువంటి వర్క్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటాడు. మరి రక్షణ పొందిన తర్వాత 6 నెలలకో, సంవత్సరానికో, 2 నెలలకో, 3 నెలలకో మనం అడిగితే, లేకపోతే మీరు రమ్మంటే, ఉపవాసం ఉంటే వచ్చేది కాదు. రక్షణ పొందడమే ఎవరి కార్యం? అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివాసం ఉంటాడు. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ మనలో పరిశుద్ధ. అందుకోసమే పౌలు గారు చెప్తాడు, కొరింథీయుల్లో కూడా ఏం చెప్తాడు? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. మీ దేహములు దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నవని మీరు ఎరుగరా? రండి, 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినవారు. మొట్టమొదటి పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు పాపముతో పతనమైపోయి పాపాన్ని ప్రేమిస్తూ ఇదే బాగుంది, ఇక మనం బయటికి పోవద్దు, పరలోక సంగతి మనకెందుకు, మనం ఇలానే ఉందాం అని నిశ్చయించుకొని స్థిరముగా ఉన్న మనలని పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరచటం అనేటువంటి కార్యము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనకు నూతన జన్మ కలగజేశాడు. మరణించిన మనలను క్రీస్తుతో కూడా లేపాడు, లేపి తండ్రితో కూర్చోబెట్టాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం ఉంటున్నాడు. ఇంతకుముందు మొట్టమొదటి మనం చదివాం, మనం 1 కొరింథీ 12 అధ్యాయంలో కూడా క్రీస్తు ఆత్మ లేకుండా ఎవడు క్రీస్తు ప్రభు అని ఒక వ్యక్తి రక్షణ పొందాడు అంటే అర్థం ఎవరి కార్యం అది? 12వ అధ్యాయం 3వ వచనం. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు యేసు ప్రభు అని. మనం ఇప్పుడు యేసు ప్రభుని ఒప్పుకున్నాం, మనం మారుమనసు పొందాం అంటే అర్థం దేవుడి ఆత్మ మనలో ఉన్నాడు. కానీ రెండవది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. మరి ప్రభు ఉన్నాడా? లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధ. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మీ దగ్గరకు వస్తాను. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఎవరైనా ఆదరణకర్త, పారాక్లీట్, ఆదరణకర్త. యుగ సమాప్తి వరకు ఆయన మనకు తోడుగా. పాత నిబంధనలో ప్రభువా మాతో పాటు యుద్ధానికి రా అని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, మాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేస్తాం. సరే, ఇప్పుడు మనం కూడా మాకు తోడుగా ఉండి ప్రార్థన చేస్తాం. కానీ
వాక్యం చెప్పే సత్యం ఏంటంటే రక్షణ పొందిన తర్వాత ప్రభువు మనలో ఉంటున్నాడు. స్పెషల్గా మనం రా ప్రభువా అనాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన మనలో నివాసం ఉంటున్నాడు. మన దేహంలో ఆయనకి అందుకోసమే ఇది చర్చ్ కాదు. ఏది చర్చ్? ఈ బిల్డింగ్ చర్చ్ కాదు. మందిరం అంటే జీవము గల దేవుని సంఘం, బిల్డింగ్ కాదు. బిల్డింగ్ను ప్రేమించకూడదు. ఈ బిల్డింగ్ కాదు ఇంకో బిల్డింగ్, ఇంకో బిల్డింగ్ కాదు ఇంకో బిల్డింగ్, లేకపోతే పూరిపాక. మందిరం అంటే బిల్డింగ్ కాదు. మందిరం అంటే దేవుని ప్రజలు. చర్చ్ అంటే దేవుని పిల్లల యొక్క సమాజం. సంఘం అంటే టెంపుల్ కాదు. నేటి దినాలు ఊరికని టెంపుల్ అని పేరు పెడుతున్నారు. అది క్రైస్తవ టెర్మినాలజీగానే కాదు. సంఘము. కారణం మనలో దేవుడు నివాసం ఉంటున్నాడు. మూడవదిగా పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు మనలను ముద్రించాడు. రండి, ఎఫెసీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితరి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముద్రించాడు. ముద్ర దేనికి సూచన అంటే అధికారమునకు సూచన, ఓనర్షిప్కు సూచన. గవర్నమెంట్ వారు ఏం చేస్తారు? ఏదైనా స్వాధీనపరుచుకున్నారనుకోండి, మొత్తం తాళం వేస్తారు, క్లాత్ కడతారు, లక్కేస్తారు, దాని మీద సీలేస్తారు. కాబట్టి ఎవరైతే ఆ సీల్ వేశారో వాళ్ళే ఓపెన్ చేయాల, వేరే వాళ్ళు ఓపెన్ చేయటానికి లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసని ముద్రిస్తున్నాడు. ఎఫెసీలకు రాయబడిన పత్రిక ఇక్కడ చేపెట్టుకుని మళ్ళీ వద్దాం. 4వ అధ్యాయం 30వ వచనం. పరిశుద్ధాత్మ దేవుని యందు మనము ముద్రించబడి ఉన్నాం. ఎప్పటి వరకు? టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. విమోచన దినము వరకు ఈ ముద్ర ఎవ్వరూ తేలేరు. అంతేకాదు, 4వది, ఆ ఆత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు. చూడండి 14వ వచనం. దేవుని మహిమకు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. డౌన్ పేమెంట్, ఎర్నెస్ట్. ఒక స్థలం కొంటున్నారు అనుకోండి, స్థలం ఖరీదు 10 లక్షలు అనుకోండి. ఒక 10,000 20,000 ఏం చేస్తాం? బయానా ఇస్తాం. బయానా ఇస్తే అర్థమేంటి? మిగతాయి కూడా నేను కడతాను అనే దానికి గుర్తుగా, ముంగుర్తుగా ఇస్తాం. రాబోయే విమోచనకు బయానాగా, ముంగుర్తుగా దేవుడు ఈ లోకంలో మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. మీరు ఏదైనా వస్తువు ఈఎంఐలో కొంటే ఏం చేస్తారు? డౌన్ పేమెంట్ అడుగుతారు. ఓ 2 నెలల పేమెంటో 3 నెలల పేమెంటో. అంటే ఈ డౌన్ పేమెంట్ కట్టగలిగితే మిగతా ఇన్స్టాల్మెంట్స్ కూడా కరెక్ట్గా కడతాడు అని వాళ్ళు అనుకుంటారు. ఈ దేవుడు మనకు పరలోక స్వాస్థ్యము నిమిత్తము సంచకరువుగా, డౌన్ పేమెంట్గా, ప్రజెంట్ ఇన్స్టాల్మెంట్గా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చాడు. ఇస్సాకుకు సంబంధము తీసుకురావడానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు ఏం చేశాడు? అతని దగ్గర ఉన్న బంగారము, వెండి ఆ అమ్మాయికి ఇచ్చాడు. అంటే ఏంటి? నా యజమానుడు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడు, నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ చూస్తావు, కానీ ఆ ఐశ్వర్యవంతుడు అనే దానికి గుర్తుగా ఇదిగో నేను నీకు వెండి బంగారము ఇస్తున్నాను. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అంజూరపు పండ్లున్నాయి, ద్రాక్ష పండ్లున్నాయి. ఆ గెలలు వాళ్ళు తీసుకొచ్చి దండాల మీద మోసి తీసుకొచ్చారు. ఇదిగో మీరు వెళ్ళే దేశం అలా ఉంటుంది. ఇప్పుడు దీని ముంగుర్తుగా ఇవి చూడండి. ఇప్పుడు మనకి గ్యారంటీ ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన గ్యారంటీ. ఆయన ఏం చేస్తున్నాడు? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి గ్యారంటీ మనం దేవుని పిల్లలమని? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆత్మదేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించేటువంటి వాడు. ఈ లేఖన భాగంలో చదివినప్పుడు మన కన్నులను తెరిచేవాడు, మనకు దీన్ని వివరించేవాడు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య లేకపోతే ఇది ఒక న్యూస్ పేపర్ అయిపోద్ది మనకి. నిన్నటి న్యూస్ పేపర్ ఎవరైనా చదువుతారా?
ఎవరు చదవరు. ఆ ఉల్లిగడ్డలకు కూడా ఈ మధ్య తీసుకోవట్లేదు పెద్దగా, ఒకప్పుడు తీసుకునే వాళ్ళు ఎక్కువ. నిన్న న్యూస్ పేపర్ అయిపోయింది, కానీ ఇది కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా దీంట్లో జీవం ఉంది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులను వెలిగించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. చాలాసార్లు మనం తప్పిపోతాం, పడిపోతాం. సాతాను అంటాడు, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమారుడు ఇట్లా పాపం చేస్తావా అంటాడు. మనకున్న అష్యూరెన్స్ ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలో ఫలమును తీసుకొని వస్తాడు. ఆత్మ ఫలము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా ఆత్మ ఫలము, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అయ్యో నాలో ప్రేమ లేదు, ప్రేమ ఎక్కడ తెచ్చుకున్నాం, అన్న దగ్గర ఉందా అనుకోవడానికి లేదు. మన లోపల నుంచి రావాలి. మన లోపల నుంచి ఎట్లా వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తుంటే మనలోంచి ఆత్మ ఫలం వస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఫలమును తీసుకుని వస్తున్నాడు. అంతేకాదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ద్వారానే మన ప్రార్థన, మన ఆరాధన ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎందుకు? ఎలాగ యుక్తముగా ప్రార్థన చేయవాలో మనకి తెలియదు. ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు చేసే ఇంకొక చక్కని కార్యం ఏంటంటే మనల్ని ఐక్యపరుస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారు. మనలో ఐక్యత కలిగించేది పరిశుద్ధాత్మ. ఎందుకు మనం గొడవ పెట్టుకోకూడదు, ఎందుకు మనం వేరే వాళ్ళని దూషించకూడదు అంటే వాళ్ళలో కూడా దేవుని ఆత్మ ఉన్నాడు. అంటే ముఖ్యంగా సంఘంలోకి వచ్చినప్పుడు వాళ్ళలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉన్నాడు. We cannot talk whatever we want to talk because they are God's people. They are God's people. We cannot disrespect them. We may have difference of opinion, but at the same time we cannot disrespect them because they have the spirit, same spirit. మనలో ఉన్న ఆత్మ వారిలో ఉన్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఐక్యత కలుగజేస్తున్నాడు, మనకు దేవుని సంగతులను బయలుపరుస్తున్నాడు. రండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఒక మనుషుని సంగతులు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని సంగతులు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రకృతి సమ్మతికి సంగతులు ఏమంటాయి? వెర్రితనంగా ఉంటాయి, వాళ్ళకి వివచన కుదరదు. కానీ మనకి సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెర్రితనం, రక్షించబడుతున్న మనకి కారణం పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంగతులను మనకి బయలుపడు. నా లోపల ఏముందో నాకు తెలుసు, నీ లోపల ఏముందో మీకు తెలుసు, దేవుని లోపల ఏముందో ఎవరికి తెలుసు? దేవుని ఆత్మకు తెలుసు. ఆ ఆత్మ మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు, పరిచర్య కొరకు సిద్ధపరుస్తాడు. దేవుని సంఘంలో వరములు ఇస్తాడు. ఒకరికి బోధించు వరం ఇస్తాడు, ఒకరికి ప్రార్థించు వరం ఇస్తాడు, ఇంకొకరికి ఆ దినాల్లో భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు, భాషలకు అర్థం చెప్పు వరం ఇచ్చాడు. ఎందుకు? సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభువును ఆరాధించేటప్పుడు పిల్లరా దేన్ని బట్టి ఆరాధిద్దామంటే మన పరిశుద్ధాత్మ దేవుడు. మనం రక్షించబడ్డాం అంటే అది త్రియేక దేవుని యొక్క కార్యం. తండ్రి అయిన దేవుడు ఏర్పరచుకున్నాడు, కుమారుడైన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి మన పాప శిక్ష అనుభవించి మన పాప శిక్ష ఆయన మీద వేసుకొని ఆయన నీతి మనకిచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇక అక్కడి నుండి ఆరంభమైన ఏం యుగం? పరిశుద్ధాత్మ యుగం.
ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విశ్వాసులో ఉంటున్నాడు, నివసిస్తున్నాడు, ఇన్వెల్లింగ్. అంతేకాదు బోధిస్తున్నాడు, దేవుని సంగతులను నేర్పిస్తున్నాడు. ఇది లేకపోతే మనకు అర్థం కావు ఇవి. దిట్ విల్ బి గ్రీక్ అండ్ లాటిన్ ఫర్ అస్. అంత మాత్రమే కాదు, మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు, మన కన్నులను తెరుస్తున్నాడు, మనము దేవుని పిల్లలమని మనకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, మనకు ప్రార్థన నేర్పిస్తున్నాడు, మన ఆరాధనను నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల నివసిస్తూ మన రాబోయే స్వాస్థ్యానికి సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. సాల్వేషన్, జస్టిఫికేషన్, ఇవి ఒక్కసారి జరిగే ప్రక్రియలు. ఏంటి జస్టిఫికేషన్ అంటే? దేవుడు న్యాయాధిపతి స్థానంలో కూర్చొని ఇదిగో వీరు నీతిమంతులు అని ప్రకటించటం. ఇది ఒక్కసారి జరిగేది. దాన్ని ఏమన్నాం? జస్టిఫికేషన్. అది మన క్రియల వలన జరిగింది కాదు. ఇది దేవుడు తన మహాకృప చేత మనలను విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చాడు. అయిపోయింది. దట్స్ వన్ టైం యాక్టివిటీ. కానీ ఇక దాని తర్వాత జరిగేదాన్ని ఏమంటాం? శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. దినదినము దినదినము దినదినము. ఇది ఎప్పటి వరకు జరుగుతుంది? మనం ఈ లోకం బ్రతుకున్నంత కాలం జరుగుతుంది. లాస్ట్కి జరిగేదేంటి? గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్, శాంక్టిఫికేషన్, వన్ డే గ్లోరిఫికేషన్. జస్టిఫికేషన్ అయిపోయింది, సాల్వేషన్ అనుకుంది. ఏమైపోయింది? పాపము యొక్క శిక్ష నుండి తప్పించబడ్డాం. అయిపోయింది. ఇంకా పాపపు శిక్ష నీకు నాకు లేదు. నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు. కానీ ఎలా శిక్షిస్తున్నాడు? తండ్రి తాను ప్రేమించు కుమారుని శిక్షించు రీతిగా శిక్షిస్తున్నాడు. కానీ న్యాయాధిపతి నేరస్తుని శిక్షించినట్లుగా శిక్షించడు. కారణం ఏంటి? మనం దేవుని పిల్లలమయ్యాం. ఎందరు ఆయన అంగీకరించరు, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. జస్టిఫికేషన్, పాపము యొక్క శిక్ష నుండి విడుదల. శాంక్టిఫికేషన్, పాపము యొక్క శక్తిని, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సిన్. ఇది పోరాటం, ఇది జరుగుతూ ఉంది. ఒకనాడు రాబోతుంది గ్లోరిఫికేషన్, పాపము యొక్క ఉనికి నుండి, ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద సిన్, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సిన్, ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ ద సిన్, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ద సిన్, వన్ డే ఫ్రమ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద సిన్. ఈ శాంక్టిఫికేషన్లో ఇది మనం జరించుకునేది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నూతనపరుస్తున్నాడు. రండి, కొరింథీయులకు రాయబడిన పత్రిక, 2వ పత్రిక, 4వ అధ్యాయం, 3వ అధ్యాయం. 2వ కొరింథీ 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. దిస్ ఈజ్ సాంక్టిఫిక్. వీఆర్ బీయింగ్ చేంజ్డ్, ట్రాన్స్ఫార్మ్డ్. ఒక విశ్వాసి తన జీవితంలో దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది ఆత్మీయంగా నూతనపరచబడాలి. పౌలు గారు కూడా అంటాడు రోమా 12:1, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎవరు చేస్తారు ఈ కార్యక్రమం? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మచేత ఆ పోలికగా మనము మార్చబడుతూ ఉన్నాం. వీఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్ బై ద స్పిరిట్. రోమా పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో కూడా, రోమా 15:16, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడి. చాలన్న మనం మొదటి పేతురులో కూడా చదివాం, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన. 2వ తెస్సలోనికేయులు 2వ అధ్యాయం 13వ వచనం. 2వ తెస్సలోనికేయులు 2వ అధ్యాయం నన్ను అక్కడ మధ్యలో చూడండి. దేవుడు మిమ్మును, ఆత్మ మిమ్మును
పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలనను. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడు. అంత మాత్రమే కాదు పిల్లరా, ఆయన మనల్ని సామర్థ్యము కలుగజేసేటువంటి వాడు. దేవుడు శక్తియు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను. కానీ ఇప్పుడు మనం క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్నామంటే కారణం మన శక్తి, మన భక్తి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ ఉదయకాల సమయం మనం ప్రభువుని ఆరాధిద్దాం. ప్రభువా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు, మా లోపల పరిశుద్ధాత్మ దేవుడు నుంచాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని సామర్థ్యం కలుగజేస్తాం. మనతో లేచినప్పుడు పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళవచ్చు.